హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీద్. ఇక సునీల్ గవాస్కర్ ఎంత గొప్ప క్రికెటరో మనకు తెలుసు. కానీ అదే స్థాయి ఆటలో అదే విధంగా సునీల్ గవాస్కర్ను మరిపించాడు వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈయన బ్యాటింగ్ చేస్తూ శతక్ కొడుతుంటే, అంటే సెంచరీ చేస్తుంటే కంగారులకే కంగారు పుట్టింది. మరి అలాంటి బ్యాట్స్మెన్ మనకు దొరకటం మన తెలుగు వారికి ఒక ఆనందంగా లేదా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఇక గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పోరాడుతుంది. నిప్పులు చెరుగుతున్న ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిలిచింది. మ్యాచ్పై పట్టు బిగించినప్పటికీ 3వ సెషన్లో పట్టు సడలింది. వెనువెంటనే 2 వికెట్లను కోల్పోయింది. 3వ రోజు 9 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. ఈ సందర్భంలో ఒక కుర్రాడు, అందులోనూ తెలుగువాడు, దూసుకుని వచ్చాడు. అసలు ఏకధాటిగా క్రీజ్ మీద నిలబడి సెంచరీలు క్షణాల్లో పూర్తి చేశాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ టెస్టుల్లో ఇదే అతని మొట్టమొదటి సెంచరీ కావటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఆయన చెలరేగిన దాంట్లో 9 ఫోర్లు, ఒక భారీ సిక్సర్తో 100 పరుగులను అందుకున్నాడు. ఎంత శరవేగంగా ఈ సెంచరీని పూర్తి చేశారో మనం దీనికి సంబంధించిన ఆట చూస్తే తెలుస్తుంది. 191 పరుగుల వద్ద 6 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను ఆదుకున్నాడు. ఇక నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో వాషింగ్టన్ సుందర్ అతనికి సహకరించాడు. ఇక ఈ వైజాగ్ కుర్రాడి ఆటను చూసి అందరూ ముగ్ధులయ్యారు. ఇక మన టీమిండియాకు మరో సునీల్ గవాస్కర్ లేదా సచిన్ టెండూల్కర్ దొరికాడని సంబరపడిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ.